ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం సంక్షేమ పథకాల దరఖాస్తులతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ సూచించారు. ప్రజాపాలనలో భాగంగా మంగళవారం ఉదయం వనపర్తి మండలంలోని నాచహల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలో గుర్తించి అక్కడే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. అభయహస్తం దరఖాస్తులతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలు లేదా గ్రామ సమస్యలు ఉంటే తెల్ల కాగితంపై రాసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఇవ్వాలని ప్రజలను కోరారు. దరఖాస్తులు రాసిన ప్రతి అక్షరం వారి బాధలు సమస్యలు ఉంటాయని, అందువల్ల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ గ్రామ స్థాయిలో పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభయహస్తం దరఖాస్తులు ఎలా పూరించాలి అనే విషయం చాలా మందికి తెలియదని, అందువల్ల గ్రామంలోని చదువుకున్న యువత ఫారాలు నింపడంలో సహకరించాలని కోరారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పొందుపరిచి ఇవ్వాలని తెలిపారు. ముఖ్యమంత్రి గారి తరఫున వారి సందేశాన్ని మీకు విన్నవిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 45 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సదుపాయాలు. అంటే ప్రజాపాలన అనే దాంట్లోనే దాని అర్థం ఉంది. ప్రజల దగ్గర పాలన. మనము ఏదైనా సంక్షేమానికి సంబంధించినటువంటి అవసరాల కోసం ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ అధికారి దగ్గర కానీ మన ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజాపాలన పేరుతో మన గ్రామానికి అందరూ అధికారులు మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉన్న ప్రతి టీం మెంబర్కి, వారికి ఇక్కడ మీ నుంచి దరఖాస్తు తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. వారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు అబ్దుల్లా గారు ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక సిస్టమ్, ఒక ప్రభుత్వం ఒక పద్ధతి పెట్టిన తర్వాత మీ పరిష్కారాలు అవుతున్నాయంటే దాంట్లో మా సంతోషం ఉంటుంది. అదే భాగంగా ఈరోజు మీ నుంచి సమస్యలు, పరిష్కారాలు, తర్వాత పథకాల గురించి దరఖాస్తులు తీసుకున్న తర్వాత మా టీం మొత్తం ఇక్కడ ఉన్న గ్రామ పరిస్థితులు, గ్రామ స్థాయిలో ఉన్న టీం కావచ్చు, మండల స్థాయిలో ఉన్న టీం కావచ్చు, జిల్లా స్థాయిలో అందరూ జిల్లా స్థాయి అధికారి కావచ్చు, మా టీం కావచ్చు, నేను ప్రత్యేకంగా కావచ్చు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ప్రత్యేకంగా కట్టబద్దిగా ఉంటాము. ప్రత్యేకంగా ప్రతి ప్రోగ్రాం, ప్రతి స్కీమ్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ కొత్త సంవత్సరంలో మీకు కూడా ఇది నేను చెప్పగలుస్తున్నాను. అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి దాని గురించి. మీరు చాలా మంది దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్ ఉన్నది, ఒక్కసారి చూపిస్తారమ్మా. మంచిగా నింపింది, మీరే నింపిందా ఎవరైనా హెల్ప్ చేసిందా? చాలా సంతోషం. ఇదే నేను ఒక పాయింట్ మీకు కూర్చుంది దయచేసి చెప్పాలనుకున్నా. చాలా మంది అవసరం ఉన్న వాళ్ళకి చదువు వస్తుందో లేదో తెలియదు. వస్తే కూడా ఈ అప్లికేషన్ ఫామ్ నింపే విధంగా అన్ని విషయాలు తెలుసా లేదో తెలియదు. చాలా మంది ఇక్కడ యూత్ కనిపిస్తున్నారు, చాలా మంది చదివిన వాళ్ళు కనిపిస్తున్నారు. దయచేసి మన గ్రామాల ప్రజలు వారికి మనం సహకారం చేస్తే గొప్పతనం మనకే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ చాలా వివరంగా ఉంది. దాంట్లో అన్ని విషయాలు చాలా సహజంగా నింపే విధంగా తయారు చేయడం జరిగింది. అది నింపిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఏదైనా ప్రత్యేకమైన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, మనం ఎఫ్ఎస్సి కార్డు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో అది పెట్టాల్సి ఉంటుంది. అది ఉంటే దయచేసి మీరు అటాచ్ చేయండి. ఒకవేళ ఈ సమస్య కాకుండా లేదంటే ఈ పథకాల గురించి అప్లికేషన్ కాకుండా స్థాయిలో ఉండొచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా క్యాబినెట్ లెవెల్లో నిర్ణయాలు తీసుకునే విధంగా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు దయచేసి ఒక స్పెషల్ కౌంటర్ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరు ఇవ్వాలి. దానికి సెగ్రిగేట్ చేసి ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసుకుంటూ ఏ స్థాయిలో ఉన్న సమస్య ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బడిలో ఏదైనా చిన్న ట్యాప్ లేదంటే ఒక కలెక్టర్కి ఫోన్ చేయడం అంటే అప్పుడు గ్రామ స్థాయి సిస్టమ్ కావచ్చు, మండల స్థాయి సిస్టమ్ కావచ్చు, డివిజన్ లెవెల్ కావచ్చు, అది పని చేయట్లేదు, అది చేయించాలి.
ఒకవేళ అందరు ఇక్కడ వచ్చి వాళ్ళే స్పందిస్తే అక్కడనే పరిష్కారం కాదు. మనం గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎందుకు ఏర్పాటు చేస్తాం? మన దగ్గర ఉన్న సమస్యలు, మనకి రోజువారీగా వచ్చే అవకాశాలు ఇక్కడనే మనం పరిష్కారం చేసుకోవాలి దాని గురించి. కానీ కొన్నిసార్లు ఇది జరగదు. అది జరగకుండా ఆ సిస్టమ్ మీ పరిష్కారం, మీ సమస్యలకి పరిష్కారం చేసే విధంగా మనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈ సమస్యలు మీరు ఒకవేళ తెలియజేస్తే ఫస్ట్ గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఒక టైం లిమిట్ లోపల వాళ్ళు చేయకపోతే